I do not know how many of us who are going to participate in the coming battles will survive to see India free. But whether we survive or not, whether we individually live to see India free or not, we are confident that India shall be free. We are confident that Anglo-American imperialism will be right out of India. ఎవరైతుంది ఇష్యూ ఇప్పుడు? రావాలి. స్లోలీ. ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే రోజు ప్లేగ్రౌండ్లో ఆడుతూ అల్లరి చేస్తున్న వాళ్ళైనా అనిపిస్తుంది. నిజంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ లానే అనిపించారు అందరూ కూడా. కానీ అందరిలో మా తార అయితే సుభాష్ చంద్రబోస్లా పూర్తిగా ఒదిగిపోయింది. మాకైతే మనసు నిండుగా కనుల పండుగగా ఉంది. మా తార ఎంత ఉత్సాహంగా ఉందంటే తన పేరు ఇంకా మైక్లో అనౌన్స్ చేయకముందే వెళ్ళి ఇలా సుభాష్ చంద్రబోస్లా అయిపోయింది. మా తారాను స్టేజ్ మీద చూస్తుంటే గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఇది చాలా చిన్నది అయినప్పటికీ ఎంతో ధైర్యంగా, నమ్మకంగా అండ్ దేశభక్తితో నిండి ఉందా అన్నట్లే కనిపించింది. మన జెండాని ఊపుతూనే ఉంది. నిజమైన హీరోలా, నేతాజీలా మారిపోయి సెల్యూట్ చేస్తోందేమో. మా తారాలో అమాయకత్వంతో పాటు తెలియని ఓ చిన్న గర్వం చూశాను. తను సిల్వర్ మెడల్ అలాగే సర్టిఫికేట్ విన్ అయినప్పుడు కాంపిటీషన్లో. ఈ మూమెంట్ తనకి లైఫ్లో నెక్స్ట్ లెవెల్ ఈ ఏజ్కి. ఛాన్స్ ఎక్కడ ఎప్పుడు దొరికినా దాన్ని అందుకోవడం, ఎదగడం, అలాగే ఎదుగుతూ ఒదిగి ఉండడం మన పిల్లలకి నేర్పిద్దాం. అలాగే ఓడిపోతే పడిపోవడం అనే అర్థం కాదు, మళ్ళీ పైకి లేచి నిలబడదాం, అందులోనే నిజమైన గెలుపు ఉందని కూడా నేర్పిద్దాం. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళే మనకు ధైర్యం అయ్యేలా, మన సమాజానికి వారి వల్ల మంచి జరిగేలా పెంచుదాం. జై హింద్. Group 1, second prize, Isha Gita.